ఈ దఫా చంద్రబాబు గెలిస్తే, అది కూడా వాళ్ళు అనుకుంటున్నట్టుగా కనుక 150 160తో గెలిస్తే జగన్ ఇక రాజకీయ సన్యాసం తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఓట్ టర్నౌట్ ఇంత జరిగి 79-80%కి వచ్చిన తర్వాత ఓటు ఇలాంటి సందర్భంలో ఓటమి పాలైతే, అందులో ఏంటి సంక్షేమ పథకాలే కావచ్చు, లేకపోతే గ్రామానికి చేర్చినటువంటి పాలన కావచ్చు, అట్లాగే గ్రామంలో నిర్మించినటువంటి నాడు నేడు స్కూళ్ళు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, ఇవన్నీ అయ్యాక కూడా అతను ఓడిపోతే వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత కూడా ఇక ఏది యువతల మాట విన్నట్టు ఏదైతే జగన్ వలన రాష్ట్ర నాశనం అయిపోతుంది. ఒకసారి అది మైండ్లో ఫిక్స్ అయిపోయిందంటే ఇక అంత సులభంగా పోదు. రేపొద్దున చంద్రబాబు నాయుడు అట్లా పోనీయకుండా కూడా జాగ్రత్త పడతారు. ప్రతిసారి ప్రతి పని చేసేటప్పుడు, తన అధికారంలోకి వస్తే ప్రతి పని చేసేటప్పుడు జగన్ వల్లనే ఇది నాశనం అయిపోయింది, జగన్ వల్లనే ఎట్లా జరిగిపోయింది, నేను బాగు చేస్తున్నా అన్నటువంటిది నేరేటివ్ థింకింగ్ కూడా చాలా క్లియర్గా క్రియేట్ చేయగలరు. ఇప్పటికే ఒక షర్మిల వీళ్ళతో చేయించినటువంటిదైనా, లేకపోతే పవన్ కళ్యాణ్తో చేయించిందైనా జగన్ మీద విపరీతమైనటువంటి నెగిటివ్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అది ఆ టర్నౌట్ కారణంగానే ఓటింగ్ పర్సంటేజ్ కనుక 79-80 అయ్యి, క్రిందటిసారి చంద్రబాబుని ఓడించడానికి అంత పర్సంటేజ్ అయింది, ఈసారి జగన్ని ఓడించడానికి అంత పర్సంటేజ్ అయితే మళ్ళీ జగన్ పికప్ చేసుకోవడం అన్నది అంత సులభం కాదు. ఎందుకంటే చంద్రబాబు మీదన పాలన చేత కాదన్నటువంటిదే ఉంది, కానీ సైకో ఇట్లాంటి తరహా జనంలోకి వెళ్ళాల. చంద్రబాబు ఇతను కూడా తీసుకెళ్ళాలి, ఇతను కుల పాయింట్తో తీసుకుని వెళ్ళాడు, అట్లాగే ఆయనకి పాలన చేత కాదు, అట్లాగే సంక్షేమం చెయ్యుడు అన్నటువంటి ఇట్లో తీసుకెళ్ళారు. బట్ జగన్ మీద వచ్చేటప్పటికి ఒక బందిపోటు దొంగని చూపించినటువంటి సందర్భంలో దాన్నే నమ్మి కనుక ఈ 80% పోలింగ్ సందర్భంగా చంద్రబాబు గెలిచి కూటమి గెలిస్తే ఇక జగన్కి చుక్కలు చూపించినట్టే.